మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. రేపు మౌని అమావాస్య కావటంతో పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. జనవరి 23న ప్రారంభమైన కుంభమేళాకు 15 రోజుల్లోనే 15 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 29న రెండో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మౌని అమావాస్య రోజున పితృదేవతలకు నైవేద్యాలు, పిండ ప్రదానం, దానాలు చేస్తారు. ఆ రోజు గంగా స్నానం చేయటం వల్ల సకల దోషాలు తొలగుతాయని కూడా భక్తులు విశ్వసిస్తుంటారు. అసలే మహాకుంభమేళ, అందులోనూ మౌని అమావాస్య రావటంతో పుణ్య స్నానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఇలాంటి రోజు జీవితంలో ఒకేసారి లభిస్తుందని భక్తులు చెబుతున్నారు. అత్యంత అరుదైన ఈ శుభ ముహూర్తంలో పుణ్యస్నానం ఆచరించటం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తున్నారు. దీంతో భారీ స్థాయిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళాకు వచ్చే భక్తులతో ఉత్తరప్రదేశ్లోని ప్రధాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. కాశీ, అయోధ్య రామమందిరం లాంటి పుణ్యక్షేత్రాలు కిక్కిరిసిపోయాయి. అయోధ్య రామమందిరం ప్రయాగ్రాజ్ నుంచి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పెద్ద ఎత్తున భక్తులు బాలరాముడి దర్శనం కోసం వస్తున్నారు. దీంతో అయోధ్య మొత్తం భక్తులతో నిండిపోయింది. దేవస్థానం వారు కూడా 24 గంటల పాటు దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. అటు ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో ఇసుక వేస్తే రాలనంత మంది ప్రజలు ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు వెళ్లటానికి ట్రైన్ల కోసం ఎదురు చూస్తున్నారు. భక్తుల కోసం అనేక ఏర్పాట్లు చేసినా అంచనాకు మించి భక్తులు వస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.